ఆక్వా రైతు సంఘం కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 30న రాష్ట్రంలో రొయ్యల పెట్టుబడులు నిలిపివేస్తామని తెలిపారు. ఫీడ్ ధరలు పెంచినందుకు ఆక్వా రైతుల నిరసన తెలుపుతున్నారు. ఆక్వా ఫీడ్ షాపుల బంద్కు రైతు సంఘం పిలుపునిచ్చింది. కంపెనీలు దిగరాకపోతే దశలవారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించింది. ఏపీలో ఆక్వా రైతు సంఘం కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 30న రాష్ట్రంలో రొయ్యల పెట్టుబడులు నిలిపివేస్తామని తెలిపారు. ఫీడ్ ధరలు పెంచినందుకు ఆక్వా రైతులు నిరసన తెలియజేస్తున్నారు. ఆక్వా ఫీడ్ షాపుల బంద్కు రైతు సంఘం పిలుపునిచ్చింది. కంపెనీలు దిగిరాకపోతే దశలవారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించింది. తారీఖు మంగళవారం మరి ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతు సోదరులందరూ కూడా మరి ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క రైతు కూడా ఆ రోజు పట్టుబడి పట్టకూడదనేది ఒకటి రాష్ట్ర సంఘం తీర్మానం చేసింది. అలాగే ఎవరైతే డీలర్స్ ఉన్నారో మేత కంపెనీ డీలర్స్ వారు ఈ రాష్ట్రంలో డీలర్స్ అందరూ కూడా ఆ రోజు స్వచ్ఛందంగా మేత షాపులు మూసివేయాలని చెప్పి రాష్ట్ర సంఘం తీర్మానించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు సారథ్యంలో ఏదైతే పెంచిన ఫీడ్ రేట్లని వనామీ ఎంఆర్పి 12 రూపాయలు ఏదైతే గతంలో పెంచారో దానికి 8 రూపాయలకు తగ్గించాలని చెప్పి ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిందో దానికి భిన్నంగా 2 రూపాయలే తగ్గించి మరి ఈరోజు మేత కంపెనీ వారు మరి దాన్ని అమలు చేయటం